చూడండి, శనగకాయ పప్పులతో మళ్ళీ వచ్చాం. ఫస్ట్ అయితే కడాయి పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసా. ఇంత మెత్తగా అయిపోయాయి కదా, చాలా బాగా. ఇప్పుడు మనం ఏం చేస్తాం, పొటాటో, వంకాయ, రెండు వంకాయలు ఉన్నాయి ఫ్రెండ్స్. 2 వంకాయలు, పొటాటో ఒక్కటే, కాకపోతే బిగ్ పొటాటో, చాలా ముక్కలు అయితే వచ్చాయి. చూడండి, ఇప్పుడు పొటాటో వేసేసా, వంకాయలు కూడా వేసా. కారం అవసరం లేదు ఫ్రెండ్స్, ఆల్రెడీ పచ్చిమిర్చి మనం మిక్సీ కొట్టి వేసుకున్నాం కాబట్టి సపరేట్ కారం అక్కర్లేదు. ఇప్పుడు అసలు ఇంగ్రీడియంట్స్ ఇది ఫ్రెండ్స్, పచ్చి శనగకాయ పప్పులు మిక్సీ కొట్టేసే. కూరకు రుచే ఇది అన్నమాట మెయిన్. ఇవి ఏం చేశాను తెలుసా ఫ్రెండ్స్, మా వదిన ఇచ్చింది. ఇక్కడే సుదర్శన్ రెడ్డి అన్న భార్య ధర్మావతి వదిన ఉంది, మా ఇంటికి దగ్గరగా. అన్నకు ఎవరో ఇచ్చారని వాళ్ళు వదిన మాకు కూడా ఇచ్చింది. పచ్చి చేతికాయలు దొరికితే చాలు ఫ్రెండ్స్, మా హస్బెండ్ ఈ కర్రీ చేయమంటారు, దానికి చాలా ఇష్టం. అయిపోయింది కదా. ఇంకా ఫైనల్గా మట్టికాయలు, దీని కాంబినేషన్ మట్టికాయ ఫ్రెండ్స్, శనగకాయలు మట్టికాయ. ఫైనల్గా మట్టికాయలు, ఇవి కూడా కచ్చా పచ్చాగా మిక్సీకి వేసుకోవాలి ఫ్రెండ్స్. జస్ట్ పలుసులు ఇచ్చుకుంటూ కచ్చా పచ్చాగా మిక్సీకి వేసుకోవాలి. చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మనం చపాతీలో తినొచ్చు, రైస్లో తినొచ్చు, సంగటి, దోశ కూడా కాంబినేషన్ బాగుంటుంది. కరివేపాకు కొద్దిగా వేస్తే, ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఫైనల్గా కూడా వేసుకోవచ్చు. వేసేస్తున్నాను నేనైతే. దీనికి పెద్దగా వాటర్ ఏం పట్టదు ఫ్రెండ్స్, ఉడికిపోతుంది. కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసా. ఇవన్నీ వేసుకున్న తర్వాత తగినంత వాటర్ వేసుకోవాలి, మరి ఎక్కువ ఏం అక్కర్లేదు ఫ్రెండ్స్. వాటర్ జస్ట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ మునగాలి అంతే. అది కూడా వంకాయ ఉల్లగడ్డకైతే అవసరం లేదు, మట్టికాయ కొంచెం టైం పడుతుంది కాబట్టి మట్టికాయ కోసమే ఆ మాత్రం వాటర్ కూడా వేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు కొద్దిగా ఉప్పు చూసుకుందాం. ఒకవేళ తక్కువ ఎక్కువలు ఉంటే మనం ఉప్పు కారాలు కలుపుకోవచ్చు. ఈ మిర్చి కారంవే అనుకుంటున్నా, తక్కువ ఉందనుకోండి కారం పొడి వేసుకోవచ్చు. వావ్, కరెక్ట్ సరిపోయింది. కారం, ఉప్పు అన్నీ కూడా సరిపోయాయి. ఇది ఇంకా ఉడకాలి ఫ్రెండ్స్. సిమ్లోనే ఉడికిపోతే శనగకాయ పప్పులు, మట్టికాయలు, కారం అయితే రెడీ అయిపోయింది. ఇంతే ఫ్రెండ్స్, సింపుల్. మీరు కూడా చేసేసుకోవచ్చు. ఓకేనా, బాయ్. ఫైనల్గా కొన్ని ఎర్రగడ్డలు వేస్తాను. ఇవి జస్ట్ మనం నములుకొని తినడానికి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. లాస్ట్లో వేసుకుంటే, ఫస్ట్ కొన్ని తిరగవాతకి వేసాయి కదా, కానీ ఇవి హాఫ్ బాయిల్ ఎర్రగడ్డలాగా ఉంటాయి, తినడానికి రుచిగా ఉంటాయి ఫ్రెండ్స్. అవి మగ్గింటాయి ఎక్కువ. ఫైనల్ ఎర్రగడ్డలు ఇవి. చూడండి ఫ్రెండ్స్ ఎలా తయారైందో. కారం ఉడికేసరికి చూడండి, బ్యూటిఫుల్ కదా. ఇప్పుడు చపాతీ చేసుకుని చపాతీలో తింటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్.